నా పేరు బిందు. భూమి క్రస్ట్ నుండి లోహాన్ని వెలికితీసే మార్గం ఏమిటో మీరు ఎప్పుడైనా ఊహించారా? మనం వాటిని ఎలా శుద్ధి చేయవచ్చు? ఈ వీడియోలో సమాధానాన్ని తెలుసుకోవడానికి వెళ్దాం. ప్రారంభించడానికి ముందు మునుపటి సెషన్ను మరోసారి రివైజ్ చేద్దాం. మలినాలతో పాటు ప్రకృతిలో ఏర్పడే లోహాల సమ్మేళనాలను ఖనిజాలు అంటారు. ఎక్కువ శాతం లోహాలు కలిగి లాభదాయకంగా ఉన్న ఖనిజాలను ధాతువులు అంటారు. ఖనిజాలలో లోహ సమ్మేళనాలతో పాటు నేల, ఇసుక మరియు రాతి పదార్థాలు వంటి అనేక రకాల మలినాలను కలిగి ఉంటాయి. ఈ మలినాలను గ్యాంగ్యూ అంటారు. ఖనిజాల నుండి దాని స్వచ్ఛమైన స్థితిలో లోహాన్ని వెలికితీసే ప్రక్రియ కూడా లోహ శాస్త్రంలో ఒక భాగం. అభ్యాస ఫలితం: అధిక రియాక్టివ్ మెటల్ వెలికితీత, మిడ్ రియాక్టివ్ మెటల్ వెలికితీత, తక్కువ రియాక్టివ్ మెటల్ వెలికితీత, ఎలక్ట్రోఫైనింగ్, తుప్పు మరియు దాని నివారణ. కీలక పదాలు: రియాక్టివిటీ సిరీస్. లోహాలు వాటి రియాక్టివిటీ తగ్గుతున్న క్రమంలో అమర్చడాన్ని యాక్టివిటీ సిరీస్ అంటారు. కాల్సినేషన్. సాధారణంగా కార్బోనేట్ మరియు ఆక్సైడ్ ఖనిజాలకు కాల్సినేషన్ జరుగుతుంది. శుద్ధి. అశుద్ధ లోహం నుండి స్వచ్ఛమైన లోహాన్ని పొందే ప్రక్రియను లోహాన్ని శుద్ధి చేయడం అంటారు. గంగు. మట్టి, ఇసుక మరియు రాతి పదార్థాలు వంటి అనేక రకాల మలినాలను కలిగి ఉన్న ఖనిజాలు. నేటి పాఠం యొక్క కాన్సెప్ట్ మ్యాప్ను చూద్దాం. దాని ధాతువుల నుండి లోహాన్ని వెలికితీయడం అనేది లోహం యొక్క రియాక్టివిటీపై ఆధారపడి ఉంటుంది. బాగా తెలిసిన లోహాల క్రియాశీలత క్రమాన్ని అర్థం చేసుకోవడానికి మనం చల్లని నీరు, ఆవిరి, పలచబరిచిన మరియు బలమైన ఆమ్లాలతో వాటి రసాయన ప్రతిచర్యలను అధ్యయనం చేస్తాము మరియు ఈ ప్రతిచర్యలలో వాటి శక్తివంతమైన కార్యాచరణ ఆధారంగా మనం కార్యాచరణ శ్రేణిని రూపొందించాము. లోహాలు వాటి రియాక్టివిటీ తగ్గుతున్న క్రమంలో అమరికను కార్యాచరణ శ్రేణి అంటారు. పొటాషియం K, సోడియం Na, కాల్షియం Ca, మెగ్నీషియం Mg మరియు అల్యూమినియం Al వంటి లోహాలు చాలా రియాక్టివ్గా ఉంటాయి. అవి స్వేచ్ఛా స్థితిలో ప్రకృతిలో ఎప్పుడూ కనిపించవు. జింక్ Zn, ఇనుము Fe, సీసం Pb మొదలైన లోహాలు మధ్యస్థంగా రియాక్టివ్గా ఉంటాయి. అవి భూమి క్రస్ట్లో ప్రధానంగా ఆక్సైడ్లు, సల్ఫైడ్లు మరియు కార్బొనేట్లుగా కనిపిస్తాయి. బంగారం Au మరియు వెండి Ag వంటి లోహాలు అతి తక్కువ రియాక్టివ్గా ఉంటాయి మరియు అవి ప్రకృతిలో స్వేచ్ఛా స్థితిలో కూడా కనిపిస్తాయి. వాటి రియాక్టివిటీ ఆధారంగా మనం దిగువ చూపిన విధంగా వాటి రియాక్టివిటీ యొక్క అవరోహణ క్రమంలో లోహాన్ని అమర్చవచ్చు. రియాక్టివిటీ సిరీస్ ఎగువన ఉన్న లోహాలు అధిక రియాక్టివ్గా ఉంటాయి. వారి రియాక్టివిటీ సిరీస్లో తగ్గుతుంది. ఉదాహరణకు పొటాషియం, సోడియం, అల్యూమినియం రియాక్టివ్ లోహాలు. రియాక్టివ్ లోహాలు వాటి బయటి షెల్లోని
ఎలక్ట్రాన్లను కోల్పోవడం ద్వారా కాటయాన్లను ఏర్పరచగల పెద్ద సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఉదాహరణకు హైడ్రోజన్ వాయువును అందించడానికి రియాక్టివ్ లోహాలు పలుచని ఆమ్లాలతో తీవ్రంగా ప్రతిస్పందిస్తాయి. అధిక రియాక్టివ్ లోహాలు గది ఉష్ణోగ్రత వద్ద గాలి నుండి ఆక్సిజన్తో చర్య జరపడం ద్వారా కాలిపోతాయి. వాటి వెలికితీత విద్యుత్ విశ్లేషణ తగ్గింపు ద్వారా ఉదాహరణకు సోడియం, కాల్షియం మరియు మెగ్నీషియం అనే లోహాలు వాటి కరిగిన క్లోరైడ్ లవణాల విద్యుత్ విశ్లేషణ ద్వారా పొందబడతాయి. ఈ ప్రక్రియలో లోహం కాథోడ్పై నిక్షిప్తం చేయబడుతుంది, అయితే యానోడ్ వద్ద క్లోరిన్ వాయువు విడుదల చేయబడుతుంది. కరిగిన సోడియం క్లోరైడ్ యొక్క విద్యుత్ విశ్లేషణ సమయంలో ఎలక్ట్రోడ్ ప్రతిచర్యలు లోహ సోడియం పొందుతుంది. ఇనుము, జింక్, సీసం మరియు రాగి వంటి రియాక్టివిటీ సిరీస్ మధ్యలో ఉండే లోహాలు మధ్యస్థంగా రియాక్టివ్గా ఉంటాయి. సాధారణంగా అవి వాటి సల్ఫైడ్ లవణాలు లేదా కార్బొనేట్ల రూపంలో సంభవిస్తాయి. సల్ఫైడ్లు లేదా కార్బొనేట్ల కంటే వాటి ఆక్సైడ్ల నుండి లోహాలను పొందడం సులభం. అందువల్ల సల్ఫైడ్ కణజాలను గాలిలో బలంగా వేడి చేసి ఆక్సైడ్లుగా మారుస్తారు. ఈ ప్రక్రియను కాల్చడం అంటారు. కార్బొనేట్ కణజాలను ఆక్సైడ్లుగా మార్చడానికి పరిమితమైన గాలిలో బలంగా వేడి చేయబడుతుంది. ఈ ప్రక్రియను కాల్సినేషన్ అంటారు. జింక్ ధాతువును కాల్చడం మరియు కాల్సినేషన్ సమయంలో క్రింది ప్రతిచర్యలు సంభవిస్తాయి. అలా పొందిన జింక్ ఆక్సైడ్ కార్బన్ వంటి తగిన రిడక్టెంట్ని ఉపయోగించడం ద్వారా జింక్గా తగ్గించబడుతుంది. కార్బన్ కాకుండా సోడియం, కాల్షియం, అల్యూమినియం వంటి రియాక్టివ్ లోహాలు కూడా లోహాన్ని పొందేందుకు మెటల్ ఆక్సైడ్ను తగ్గించడానికి తగ్గించే ఏజెంటుగా ఉపయోగపడతాయి. ఈ లోహాలు దాని సమ్మేళనం నుండి మధ్యస్థంగా రియాక్టివ్ లోహాన్ని స్థానభ్రంశం చేస్తాయి. ఉదాహరణకు మ్యాంగనీస్ డయాక్సైడ్ను అల్యూమినియం పౌడర్తో మండించినప్పుడు క్రింది ప్రతిచర్య జరుగుతుంది. పై చర్యలో ఉద్భవించిన వేడి చాలా పెద్దది. కరిగిన స్థితిలో లోహం ఏర్పడుతుంది. ఇదే విధమైన మరొక ఉదాహరణ థర్మిట్ రియాక్షన్. ఇక్కడ ఐరన్ ఆక్సైడ్ అల్యూమినియంతో చర్య జరిపి ఐరన్ మరియు అల్యూమినియం ఆక్సైడ్ ఏర్పడుతుంది. లోహాల రియాక్టివిటీ సిరీస్ దిగువన ఉన్న లోహాలు తక్కువ రియాక్టివ్గా ఉంటాయి. అందుకే అవి ప్రకృతిలో స్వేచ్ఛా స్థితిలో కనిపిస్తాయి. ఉదాహరణకు బంగారం, వెండి, ప్లాటినం. స్వేచ్ఛా స్థితిలో రాగి నిల్వలు చాలా తక్కువ. ప్రస్తుతం రాగి ప్రధానంగా Cu2s రూపంలో లభిస్తుంది. Cu2s ధాతువు నుండి రాగి కేవలం గాలిలో వేడి చేయడం ద్వారా పొందబడుతుంది. ధాతువు తగ్గింపు ద్వారా పొందిన లోహం సాధారణంగా మారని ధాతువు. ధాతువులో ఉండే ఇతర లోహాలు మరియు ధాతువులోని అయాన్ల నుండి అలోహాలు వంటి మలినాలతో కలుషితమవుతుంది. అశుద్ధ లోహం నుండి స్వచ్ఛమైన లోహాన్ని పొందే ప్రక్రియను లోహాన్ని శుద్ధి చేయడం అంటారు. కొన్ని శుద్ధి పద్ధతులు క్రింద ఇవ్వబడ్డాయి. స్వేదనం, పోలింగ్,
గలనం చేయడం, విద్యుద్ విశ్లేషణం. స్వేదనం. జింక్ మరియు పాదరసం వంటి తక్కువ మరిగే లోహాల శుద్ధీకరణకు ఈ పద్ధతి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఎక్కువ మరిగే లోహాలు మలినాలుగా ఉంటాయి. కరిగిన స్థితిలో వెలికితీసిన లోహం స్వచ్ఛమైన లోహాన్ని స్వేదనంగా పొందేందుకు స్వేదనం చేయబడుతుంది. పోలింగ్. కరిగిన లోహం ఆకుపచ్చ చెక్కతో చేసిన లాగ్లతో పోల్స్ కదిలించబడుతుంది. మలినాలను వాయువులుగా తొలగించబడతాయి లేదా అవి ఆక్సీకరణం చెందుతాయి మరియు ఏర్పడతాయి. కరిగిన లోహం యొక్క ఉపరితలంపై స్లాగ్, పొక్కు రాగి ఈ పద్ధతి ద్వారా శుద్ధి చేయబడుతుంది. కలప నుండి ఉద్భవించిన తగ్గించే వాయువులు రాగి యొక్క ఆక్సీకరణను నిరోధిస్తాయి. గలనం చేయడం. ఈ పద్ధతిలో టిన్ వంటి తక్కువ ద్రవీభవన లోహాన్ని అధిక ద్రవీభవన స్థానం కలిగిన మలినాల నుండి వేరు చేయడానికి వాలుగా ఉన్న ఉపరితలంపై ప్రవహించేలా చేయవచ్చు. విద్యుద్ విశ్లేషణ శుద్ధి. ఈ పద్ధతిలో అశుద్ధ లోహం యానోడ్గా పనిచేయడానికి తయారు చేయబడింది. స్వచ్ఛమైన రూపంలో అదే మెటల్ యొక్క స్ట్రిప్డ్ కాథోడ్గా ఉపయోగించబడుతుంది. అదే లోహం యొక్క కరిగే ఉప్పును కలిగి ఉన్న తగిన విద్యుద్విశ్లేషణ తొట్టెలో ఉంచుతారు. అవసరమైన లోహం స్వచ్ఛమైన రూపంలో క్యాథోడ్పై జమ చేయబడుతుంది. మలినాన్ని కలిగి ఉన్న లోహం యానోడ్ మట్టిగా వెళుతుంది. మనం రాగిని శుద్ధి చేయడానికి ఈ విద్యుద్విశ్లేషణ పద్ధతిని ఉపయోగిస్తాము. దీనికోసం అశుద్ధమైన రాగిని యానోడ్గా తీసుకుంటారు మరియు స్వచ్ఛమైన రాగి స్ట్రిప్స్ను క్యాథోడ్గా తీసుకుంటారు. ఎలక్ట్రోలైట్ అనేది కాపర్ సల్ఫేట్ యొక్క ఆమ్లీకృత ద్రావణం. విద్యుత్ విశ్లేషణ ఫలితంగా స్వచ్ఛమైన రూపంలో రాగి యానోడ్ నుండి కాథోడ్కు బదిలీ చేయబడుతుంది. కరిగే మలినాలు ద్రావణంలోకి వెళ్తాయి. అయితే బ్లిస్టర్ కాపర్ నుండి కరగని మలినాలు యానోడ్ మడ్గా యానోడ్ దిగువన జమ చేయబడతాయి. ఇందులో యాంటిమోనీ, సెలీనియం, టెలూరియం, వెండి, బంగారం మరియు ప్లాటినం ఉంటాయి. ఈ మూలకాల పునరుద్ధరణ శుద్ధి ఖర్చును తీర్చవచ్చు. జింక్ కూడా ఈ విధంగా శుద్ధి చేయబడవచ్చు. ఇనుము, ఐరన్ ఆక్సైడ్, తుప్పు పట్టడం, వెండి, సిల్వర్ ఆక్సైడ్, రాగి, కాపర్ కార్బోనేట్ మరియు కాంస్య మీద ఆకుపచ్చ చిలుము పూత అభివృద్ధి చెందడం వంటివి లోహక్షయంకు కొన్ని ఉదాహరణలు. లోహక్షయం నివారణకు ప్రధాన ప్రాముఖ్యత ఉంది. ఇది డబ్బును ఆదా చేయడమే కాకుండా తుప్పు కారణంగా బ్రిడ్జ్ కూలిపోవడం లేదా యంత్రాల్లోని కీలకమైన భాగం వైఫల్యం వంటి ప్రమాదాలను నివారించడంలో కూడా సహాయపడుతుంది. 1. లోహ వస్తువు యొక్క ఉపరితలం వాతావరణంతో సంబంధంలోకి రాకుండా నిరోధించడం. ఉపరితలాన్ని పెయింట్తో కప్పడం ద్వారా లేదా కొన్ని రసాయనాల ద్వారా, ఉదాహరణ బిస్ఫినాల్, దీన్ని చేయవచ్చు. మరొక సాధారణ పద్ధతి ఏమిటంటే ఇతర లోహాల ద్వారా ఉపరితలాన్ని కప్పి ఉంచడం. SN, ZN మొదలైనవి. జడత్వం లేదా వస్తువును రక్షించడానికి వాతావరణంలో ప్రతిస్పందించడం.
ఇది సాధారణంగా ఎలక్ట్రోప్లేటింగ్ ద్వారా జరుగుతుంది. ఒక ఎలక్ట్రోకెమికల్ పద్ధతి అనేది మరొక లోహం ఎంజీ, జెడ్ఎన్ మొదలైనవి వీటి యొక్క త్యాగం చేసే ఎలక్ట్రాన్ను అందించడం. అది స్వయంగా తుప్పు పట్టి వస్తువును కాపాడుతుంది. ఈరోజు మనం నేర్చుకున్నది ముడి లోహాన్ని తీయడానికి ఉపయోగించే పద్ధతులు: కాల్సినేషన్, రోస్టింగ్, కెమికల్ రిడక్షన్, ఆటో రిడక్షన్, డిస్ప్లేస్మెంట్ మెథడ్, ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్. కాల్సినేషన్ అనేది గాలి లేదా ఆక్సిజన్ లేనప్పుడు ధాతువును బలంగా వేడి చేసే ప్రక్రియ. కాల్సినేషన్ సమయంలో ఒక లోహం యొక్క కార్బొనేట్ దాని ఆక్సైడ్గా మార్చబడుతుంది. రోస్టింగ్ అనేది గాలి లేదా ఆక్సిజన్ యొక్క ఉచిత సరఫరాలో ధాతువును బలంగా వేడి చేసే ప్రక్రియ. కాల్సినేషన్ మరియు రోస్టింగ్ ఒక రివర్బేటరీ ఫర్నేస్లో నిర్వహిస్తారు.